హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ లాగ్స్. ఈరోజైతే నేను బిగ్ బాస్ వీడియోస్ పెడుతుంటే కదండి, అన్సీన్వి అలా ఒకసారి పెడదామని వీడియో తీసానండి. ఈరోజైతే టుడే ఎపిసోడ్ అనమాట. సీన్ టు సీన్ ఏం జరిగిందో చెప్తాను చూడండి మీకు. ఈరోజైతే ఇటువంటివి రివ్యూసే కాకుండా ఇలా వీలైతే సీన్ టు సీన్ టుడే ఎపిసోడ్స్ అట్లా పెడదాం అనుకున్నాను. అంటే డైలీ ఎపిసోడ్స్ అట్లా వీలైతే పెడతానండి. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే అందరినీ అక్కడికి పిలిచారు. శ్రీముఖి వచ్చిందనమాట. అంటే ప్రేమ గురు వాయిస్ వినిపిస్తుంది కదా, అప్పుడు అందరు బయటకు వచ్చేసారు. ఇంకా శ్రీముఖి వస్తేనే ఏదో ఒక గేమ్ పెడుతుంది కదా, అందుకని అందరు వచ్చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ అయితే నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళంతా వచ్చేసారు. మహేష్, ఆండ్రా వాళ్ళంతా అందరూ బయటకు వచ్చారండి. ఈరోజైతే మామూలు ఫజిల్ గేమ్ పెట్టారు. చూడండి, వచ్చిన వెంటనే శ్రీముఖి అందరినీ లైన్గా ఫామ్ కమ్మనింది. ఇదైతే మామూలుగా 11:30కి వస్తుందండి హాట్స్టార్లో ఎపిసోడ్. అంటే ఈరోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ ముందు రోజు 11:30కే వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే 12కి వస్తుండే, మధ్య 11:30కే వచ్చేస్తుంది. ఒక్కోసారి నిద్ర రాకపోతే అట్లా చూస్తాం కదండి, 11:30 నుంచి 12:30 వరకు వస్తుంది. ఎవరైనా కావాలంటే హాట్స్టార్లో చూడవచ్చు. ఈరోజు రాత్రి వచ్చేస్తుంది అనమాట ఎపిసోడ్. మీరు కూడా హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది. తర్వాత అయితే గేమ్ పెట్టింది. మొత్తం 8 మెంబర్స్ కదా వాళ్ళు. దానిలో ఫస్ట్ టాప్ 3 ఉంటారు కదండి, మామూలు స్కోర్ బోర్డులో టాప్ 3 ఉన్న వాళ్ళకి మిగతా 3 మెంబర్స్ని ఇప్పుడు 2 కపుల్స్ ఒక గ్రూప్గా అమ్మని చెప్పింది. అంటే అపోజిషన్ లాగా ఆడాలంట వాళ్ళు. ఇప్పుడు ఎవరు వీక్ ఉన్నారో చూసి వాళ్ళు ఫస్ట్ 3 టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంకా 3 కపుల్స్ని ఎవరిని ఎంచుకుంటారో మీ ఇష్టం చెప్పండి అని చెప్పింటే, ఫస్ట్ టాప్లో అయితే నూకరాజు ఉన్నాడు కదా, నూకరాజు వాళ్ళైతే ఎవరిని ఎంచుకున్నారంటే, ఒక్క నిమిషం, నూకరాజు వాళ్ళైతే ఆమిర్ అండ్ అభిమానిక వాళ్ళని ఎంచుకున్నారు. తర్వాత నెక్స్ట్ అయితే కళ్యాణ్ వసంతి ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిని ఎంచుకుంటారో చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇప్పుడు గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళందరికీ శ్రీముఖి. ఒక ఫజిల్ ఉంటుంది అనమాట. ఆ ఫజిల్ మీద ఆ కపుల్ ఫేస్ అవి ఉంటుంది వాళ్ళవి. ఒక తాడు కట్టేసి దానికి ఆ ఫజిల్ అంతా పడగొట్టాలన్నమాట. అది ఇసుకనో ఏదో ఉంటుంది బరువైనది, దాని నుంచి కొడితే అది ఫజిల్ అంతా పడిపోవాలా. వేరే గ్రూప్ వాళ్ళు దాన్ని సెట్ చేయాలా పడే లోపల. ఎవరిది పడిపోతే వాళ్ళు తొందరగా సెట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళైతే నూకరాజు వాళ్ళైతే ఆమిర్ అండ్ అభిమానిక వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను చెప్పినా కదా. చూడండి, ఇక్కడైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పినారు నూకరాజు వాళ్ళని. వాళ్ళిద్దరైతే డిస్కస్ చేసుకొని ఆమిర్ వాళ్ళని తీసుకెళ్ళినారు. తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వాళ్ళు ఉన్నారనమాట స్కోర్ బోర్డులో. అందరికీ మళ్ళీ కొంచెం సేపు డిస్కస్ చేసుకోవడానికి టైం ఇస్తుందన్నమాట శ్రీముఖి. తర్వాత ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కొంతసేపు అందరూ ప్రాక్టీస్ చేసుకున్నారు. వాళ్ళ భార్యల్ని మీద ఎక్కించుకొని వెయిట్ మోయగలమా లేదా అవంతా కూడా చెక్ చేసుకున్నారు. అది కూడా ఒక 5 మినిట్స్. నేనైతే అదేమేమి పిక్స్ తీయలేదు. 5 మినిట్స్ అందరూ ప్రాక్టీస్ చేసుకున్నారు. నేను ఇక్కడ కొన్ని అక్కడక్కడ పిక్స్ తీశాను, అది మాత్రమే చెప్తున్నాను అనమాట మీకు. ఇంకా ప్రతి ఒక్క సీన్ టు సీన్ మొత్తం పిక్స్ తీయాలంటే ఇంకా మొత్తం స్టోరేజ్ మొత్తం ఇది ఒక్క వీడియోకి అయిపోతుందండి. అందుకే కొన్ని పిక్స్ తీసి నేను చెప్తున్నాను. తర్వాత అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళేమో అంజలి పవన్ వాళ్ళని తీసుకున్నారనమాట. అంజలి పవన్ వాళ్ళని తీసుకున్నారు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు, అంజలి పవన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ థర్డ్ వాళ్ళైతే మహేష్ అండ్ శాండ్రా అనమాట. మహేష్ శాండ్రా వాళ్ళైతే పప్పు అంటారు కదా, సారీ అండి పప్పు, నాకైతే ఆ సిద్ధు సోనియా వాళ్ళని చూస్తే పప్పు అని అనిపిస్తుంది ఎందుకో.
మేమైతే నిక్ నేమ్ లాగా పెట్టుకున్నాం మా ఇంట్లో వాళ్ళని. ఏదో ఒక టైపు పప్పు ముద్దలాగా అట్లా ఉంటారని నాకు టక్కున అలా వచ్చేసింది, ఏమనుకోద్దండి. సిద్ధు సోనియా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనమాట, మహేష్ సాండ్రా వాళ్ళైతే. తర్వాత అయితే శ్రీముఖి తర్వాత వచ్చేసింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పింటే అడిగిందనమాట అందరినీ. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఆర్డర్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్ భాను జాను వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. నటరాజ్ మాస్టర్ వాళ్ళని కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళిద్దరు జంటలు అయితే అలానే మిగిలిపోయారు. అంటే 3 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉందన్నమాట. మిగతా ఫస్ట్ టాప్ 3 వాళ్ళకే మిగతా వాళ్ళని ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరిని ఎంచుకున్నారు. నటరాజ్ మాస్టరు భాను జాను మిగిలిపోయినారు. అందుకే ఏమని చెప్పింది శ్రీముఖి, వాళ్ళిద్దరు భాను జాను వాళ్ళు మాత్రం మీ ఇద్దరు ఒక గ్రూప్గా, మీ ఇద్దరు ఒక సెట్ లాగా ఆపోజిషన్లో ఆడాలని చెప్పింది. ఇక్కడైతే చూడండి, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బాధపడుకుంటూ ఉంటుంది కదా మేము ఎప్పుడు మహేష్ సాండ్రా. ఆ మహేష్కి ఎందుకో వాయిస్ గొంతు ఏదో అర్థమే కాదు ఆయన మాట్లాడేది. నాకైతే గొంతు వాయిస్ అయితే బయటకే రాదు. ఆమెది ఒక టైపు, ఆయనది ఒక టైపు ఉంటుంది. ఎప్పుడు ఇట్లా నిలబడినప్పుడు కూడా నాకు ఎందుకో చూడబుద్దే కాదు వాళ్ళిద్దరిది. ఆమె మీద పడిపోతుంటాడు ఎందుకో, స్ట్రైట్ నిలబడలేడు ఎందుకో. ఆమె పక్కన ఉంటాడు కదా, ఎప్పుడన్నా ఏమన్నా వాయిస్ వస్తుంటుంది కదా, అప్పుడు కూడా అంతే. ఎప్పుడైనా బాగా గమనించండి, పక్కన వాళ్ళ మీద ఇట్లా వాలిపోతుంటాడు అనమాట. స్ట్రైట్ ఉండలేడు అంటే కొంతసేపు చెప్పేంత వరకైనా వాళ్ళ భార్య ఆమె మీద పడిపోతూ ఉంటాడు, సాండ్రా మీద. నాకైతే చూడలేక విసుగు వస్తుంటుంది. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే నేను వచ్చి ఇంకా ఓదార్చుకుంటా, ఆమెని కిస్ చేసుకుంటా, ఎప్పుడు ఆమె మీదనే పడిపోతూ ఉంటాడు. నాకైతే విసుగు వస్తుంటుంది చూడలేక. ఆయనని స్ట్రైట్ నిలబడితే ఎప్పుడైనా చూడాలనుకుంటా కానీ చూడరు. ఇక్కడైతే పప్పు వాళ్ళు, అదే అండి పప్పు అంటే వీళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నారు అందరూ. వీళ్ళు ఏదో పెద్ద అది ఈమె పెద్ద ఆడదాని మాదిరి అది వేసుకొని కూర్చొని చూడండి, వర్కౌట్స్ లాగా ఇద్దరు తయారై కూర్చున్నారు వాళ్ళిద్దరు. తర్వాత అయితే అడిగిందనమాట శ్రీముఖి, ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళని అడిగింది, మీరు ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంజలి పవన్ అని అడిగింది. నూకరాజు వాళ్ళని కూడా అడిగింది. నూకరాజు వాళ్ళని కూడా అడిగింటే మీరు అభిమానిక వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఫస్ట్ అయితే నూకరాజు వాళ్ళు కదండి. నూకరాజు అయితే ఏమని చెప్పినారంటే, ఆమీర్ అభిమానిక వాళ్ళు కొంచెం స్ట్రెంత్ బాగా నాకు ఈక్వల్గా ఉన్నట్లు అనిపిస్తారు ఆమీర్ అభిమానిక. ఇంకా మిగతా వాళ్ళందరూ జంటలందరూ బుల్డోజర్ల మాదిరి కనిపిస్తాడు అన్నారు. కొంతమంది అయితే కొంచెం సీరియస్గా చూసినారు, మిగతా వాళ్ళంతా బుల్డోజర్ లాగా ఉన్నారు అట్లా అంటే కొంచెం కామెంట్ చేసినట్లు అనిపించింది నాకు కూడా అందరినీ. మిగతా జంటలంతా బుల్డోజర్లా ఉన్నారంట, ఆమీర్ అభిమానిక మాత్రమే కొంచెం నాకు సెట్ అవుతారు మా స్ట్రెంత్కి అని. మరీ వీక్ వాళ్ళని ఎందుకు అన్నట్టు మా స్ట్రెంత్కి తగిన వాళ్ళని మేము తీసుకెళ్ళాము. వీక్ వాళ్ళ మీద గెలిచే బదులు బాగా మంచి వాళ్ళ మీద ఆడి గెలిస్తేనే మంచి పేరు ఉంటుంది అన్నట్టు వాళ్ళని తీసుకెళ్ళి అన్నాడు నూకరాజు అయితే. మరి నెక్స్ట్ అయితే కళ్యాణ్ వాళ్ళైతే వాళ్ళని చెప్పారు కదండి, ఎవరిని అంజలి పవన్ వాళ్ళని తీసుకెళ్ళాడు. అడిగిందనమాట, అంజలి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అందరిలో అంటే, ఏం చెప్తున్నాడు కళ్యాణ్, నేను కొంచెం గుడ్ బుక్స్లో ఉండడానికి అంజలి అక్కతో అలా తీసుకెళ్ళాను అన్నట్లు చెప్పినాడు. అంటే శ్రీముఖి ఏమనింది, గుడ్ బుక్స్ అనేం కాదు, వాళ్ళు కొంచెం వీక్ ఉన్నారు కదా, 2 టైమ్స్ అట్లా లాస్ట్కి వచ్చారు కదా, వీక్ అని తీసుకెళ్ళావు కళ్యాణ్ అని నాకు అట్లా అనిపిస్తుంది కళ్యాణ్ అనింది శ్రీముఖి. నువ్వేమనుకుంటున్నావు అంజలి అనింది శ్రీముఖి. అంటే ఆమె కూడా అనింది, అవును గుడ్ బుక్స్ అట్లా అంటే మాతో ఒకటే గుడ్ బుక్స్ బ్యాడ్ బుక్స్ అట్లా ఏం కాదు, ఇంకా 2-3 పెయిర్స్తో కూడా బాగానే ఉంటాడు కళ్యాణ్, మళ్ళీ వాళ్ళని కూడా తీసుకోవచ్చు కావాలంటే, మేము వీక్లో ఉన్నామని మమ్మల్ని తీసుకెళ్ళినాడు కళ్యాణ్ అని మాకు అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇట్లా చేయెత్తినాడు ఏదో మాట్లాడనికే. కానీ శ్రీముఖి ఏమీ అవకాశం ఇవ్వలేదు, ఇంకా ఆల్రెడీ అడిగేసింది కదా ఒకసారి, ఇంకా మళ్ళీ చేయెత్తుతుంటే ఇంకా ఏం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కళ్యాణ్కి అయితే. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏదో సర్ది చెప్తుంటాడు కదా కళ్యాణ్ కూడా, మళ్ళీ నాకు అంజలక్క అంటే ఎక్కువ వీళ్ళందరికంటే అట్లా చెప్తుంటాడు అనమాట. అన్నీ ఆయనకి కావాల్సినట్టు ఆయన చేస్తాడు. మళ్ళీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైనా అంజలి వాళ్ళతో ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ అంజలి వాళ్ళతో చెప్పాలా, మిగతా వాళ్ళందరితో 7 మెంబర్స్తో చెప్తాడు, 7 కపుల్స్తో డైరెక్ట్ అంజలి వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళతో మాత్రం డైరెక్ట్ చెప్పడు. ఇప్పుడు వెనకాల దిక్కులో వేరే వాళ్ళకి అడవి మళ్ళీ అన్నీ చేస్తుంటాడు. మళ్ళీ ఏదో ఆయనకు అనుకూలంగా మలుచుకోవాలని పక్కన దాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు స్టోరీ చెప్తూ ఉంటాడు, మిగతా స్టోరీ. ఎందుకంటే కెమెరాలు ఉంటే ఆడియన్స్ ఉంటే అనుకోవాలని మనం, అందుకే అంజలి వాళ్ళు కూడా ఇంకా ఆయన చెప్తుంటే ఏం పెద్దగా పట్టించుకోలేదు, మేము లో ఉన్నామని తీసుకున్నాము అని అనింది అంజలి కూడా. తీసుకున్నాడు కదా, లో అని తీసుకున్నారు, ఇంకా డైరెక్ట్ చెప్పొచ్చు కదా వాళ్ళు వీక్నెస్ ఉన్నారని తీసుకెళ్ళామని, మళ్ళీ అట్లా చెప్పాడు అనమాట.
వాళ్ళు గుడ్ బుక్స్లో ఉండాలి అంజలక్క నాకు ఎక్కువ. ఎందుకంటే ఒకవేళ మేము ఓడిపోతే అంజలక్క కన్నా వస్తాయి కదా పాయింట్స్, అంజలక్క గెలుస్తుందని నాకు ఇష్టంతోనే తీసుకుని అన్నట్టు చెప్తున్నాడు. దాని అయితే ఎవరు నమ్మలేదు అనుకోండి. శ్రీముఖి నమ్మలేదు, అంజలి వాళ్ళు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. అలా అనమాట సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటారు కదా వాళ్ళు, వసంతి కళ్యాణ్ కూడా. కానీ ఎప్పుడైనా చూడండి సెకండ్ వచ్చినా కానీ ఆయన ఫేస్లో ఆనందం ఉండదు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. ఒక్కసారి కూడా నవ్వినట్లు నేను చూడలేదనమాట. ఫస్టే రావాలనుకుంటాడు ప్రతిసారి, సెకండ్ వస్తే కూడా నవ్వడు, ఫేస్లో ఆనందం ఉండదు కనీసం. మిగతా వాళ్ళన్నా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అట్లా వచ్చినా కానీ కొంచెం జడ్జెస్ చెప్పినప్పుడు నవ్వుకుంటూ ఉంటారు కదా, అట్లా ఉన్నాడు అనమాట. చూడండి ఇక్కడైతే చేయెత్తుతున్నాడు. నేను మాట్లాడతా అని అంజలి వాళ్ళకి చెప్తూ ఉంటే ఇట్లా చేయెత్తాడు చూడండి. నేను అదొకటి షార్ట్ తీశాను మీకు చూపిద్దామని. అలా మధ్యలో మళ్ళీ ఏదో సర్ది చెప్పాలని చూస్తుంటే కానీ ఇంకా శ్రీముఖి వినలేదన్నమాట. తర్వాత అయితే నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో అయితే మహేష్ శాండ్రా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగింది శ్రీముఖి. వాళ్ళైతే మేము వాళ్ళని సిద్ధు అండ్ సోనియా వాళ్ళని తీసుకెళ్ళాము అని చెప్పినారు. అంటే శ్రీముఖి వాళ్ళని కూడా అడిగింది, ఎందుకు సిద్ధు సోనియా వాళ్ళని తీసుకెళ్ళినారు, మీ ఉద్దేశం ఏమి, ఇంకా నటరాజు భానుజాన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే వాళ్ళు చెప్పేశారు డైరెక్ట్గా. మహేష్ శాండ్రా వాళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు కొంచెం మాకంటే వీక్ అని మేము అనుకుంటున్నాము, ఫిజికల్గా మైండ్ పరంగా అంతా కొంచెం మేము వాళ్ళ మీద అయితే ఈజీగా గెలవగలము అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్ళాము అని చెప్పినారు. చూడండి ఇక్కడైతే చెప్తున్నాడు. అందుకే మూతల్లో మాడిపోయింది సోనియాకి. అంటే ఇంకా ప్రతిసారి జడ్జీలు కూడా ఆమెనే పొగడాలి అదంతా. అంటే ఈ వారం ఎట్లా అంటుంది తెలుసా, జడ్జీలు అయితే దేన్ని బట్టి ఇచ్చారు మార్క్స్, దేన్ని బట్టి బాగా క్రెడిట్స్ ఇచ్చారు అవన్నీ అంటుంది. అప్పుడైతే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చినప్పుడేమో బాగానే హ్యాపీగా ఉంది కదండి, బాగా పాయింట్స్ మాట్లాడుతుంది, మెచ్యూర్గా మాట్లాడుతుంది అన్నప్పుడు మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేసింది కదా, చూడలేక సచ్చాం కదా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకుంటా చూడలేక చచ్చిపోతున్నాం. ఆ డ్రెస్సులు ఏంది, ఆమె డ్రెస్సులు అంటే వాళ్ళందరికీ మామూలే అనుకోండి, అది కాదు. ఇంకా కనీసం కెమెరాలు ఉన్నాయి, ఆడియన్స్ చూస్తున్నారని కూడా లేకుండా ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు అనమాట, సరిగ్గా కూడా కూర్చోలేరు. చూడండి మహేష్ శాండ్రా వాళ్ళైతే వాళ్ళని అని అంటే శ్రీముఖి అడిగిందనమాట. అయితే సోనియా చెప్పు మరి ఒకసారి వాళ్ళకి చెప్పు, శాండ్రా వాళ్ళకి గెలిచి చూపిస్తాము అట్లా ఏమైనా చెప్పు మరి శాండ్రాకి అంటే అప్పుడు చెప్పింది. శాండ్రా మేము గెలుస్తాము, మీరు ఓడిపోతే తీసుకోవడానికి రెడీ ఉండండి అని అదొక డైలాగ్ కొట్టింది. అప్పుడుకే నవ్వుకుంటే చూసింది శాండ్రా. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో తెలుసా ఆమె. అంటే ప్రతిసారి ఆమెను ఉండాలంటే కాదు కదండి పైన, ప్రతిసారి ఏం లేదు, ఒక్కసారి అది అయింది కదా మహారాణిలాగా, ఒక్కసారే కదా, ప్రతిసారి ఏం కాలేదు కానీ నేను మర్చిపోయాను. ఒక్కసారి అయినప్పుడు ఎంత ఓవర్ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, రాణిలాగా నేను ఎంత కామెడీ చేస్తే నాకు ఇచ్చే మార్క్స్ ఇంతేనా అని జడ్జీలనే క్వశ్చన్ చేస్తుంది. ఆయనైతే అన్నాడు సిద్ధు, దాని గురించి అయితే మనం అడగలేము జడ్జీలని, ఇంకా అడిగితే మనం బాగుండదు అన్నాడు. అలా మెచ్చుకున్నప్పుడైతే బాగానే హ్యాపీగా తీసుకెళ్ళింది సోనియా. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుందని వాళ్ళకు కూడా అర్థమైపోయిందేమో, వాళ్ళు కూడా మొన్నసారి తక్కువనే ఇచ్చారు కదా, అందుకని ఇంకా బాధపడిపోతుంది అనమాట. జడ్జీలు మేము అంత కామెడీ చేసి అంత చేసి మాకేమీ గుర్తించలేదు అనుకుంది. యాక్చువల్లీ వాళ్ళేం కామెడీ చేయాలి, నటరాజ్ మాస్టర్ సేవకునిలాగా ఉండి ఆయన చేసినాడు కదా కామెడీ. కానీ ఆమె ఫీల్ అయిపోతుంది అనమాట. అందరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట నిన్న ఈరోజు ఎపిసోడ్లో. అంజలి పవన్ వాళ్ళంతా మన గ్రూప్ ఉంటారు, వాళ్ళ ముగ్గురు గ్రూపులు ఉన్నారు ఇక్కడ. అంటే అంజలి పవను, నీతు వాళ్ళు అంటే నీతు నటరాజు, ఇవి సిద్ధు అండ్ సోనియా ముగ్గురు గ్రూప్ లాగా ఉన్నట్లు అని అందరూ మాట్లాడుతుంటే అప్పుడు మహారాణి ఎనర్జీ ఆ ఎపిసోడ్ మాత్రం ఆ వీక్ మాత్రం కొంచెం గ్రూప్ అని ఎందుకు అనిపించుకోవాలన్నట్టు కొంచెం దూరం ఉందన్నమాట అంజలి పవన్ వాళ్ళందరికీ. ఇంకా తర్వాత ఇప్పుడు లోపల మళ్ళీ ముగ్గురు అమ్మలక్కల ముచ్చట్లాగా పెట్టుకుంటారు. ఈ అంజలి పవన్, నటరాజ్ వాళ్ళ మాస్టర్ వాళ్ళు, ఈ సిద్ధు సోనియా వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జడ్జీలు ఎందుకు ఇచ్చారు అది ఇది మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడైతే ఆమె కూడా అనింది, అంజలి కూడా అనింది. కానీ అదే అంజలి వాళ్ళంతా కూడా అంటున్నారు, దీనికి ఎందుకు 20 మార్క్స్ ఇచ్చారు, 25 ఇచ్చారు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. చూడండి ఇక్కడైతే సిద్ధు అండ్ సోనియాకి వెళ్ళి చూస్తుంది కదా శాండ్రా, ఇట్లా చూసుకుంటూ మాట్లాడుతుంటే ఇంకా బాధపడిపోతూ ఉందన్నమాట. తర్వాత అనింది,
శాండ్రా మేము గెలిచి చూపిస్తాము, తీసుకోవడానికి రెడీగా ఉండు నువ్వు, మమ్మల్ని వీక్ అన్నారు కదా, ఈసారి గెలిచి చూపిస్తాను అని అనింది. అంటే సరే అన్నట్టుగా నవ్వింది. కానీ తర్వాత ఓడిపోయారనుకోండి వాళ్ళే. ఏం ఆడరు, ఏం చేయరు, ఊరికే పడుకొని కూర్చొని ఉంటారు. దానికే వాళ్ళు పొగిడి 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 జడ్జీలు ప్రతిసారి కావాలని ఇమిటేట్ చేసేది. ఒక వీక్ ఏమో జడ్జీలను ఇమిటేట్ చేసింటే ఇంకా మొన్నసారి మళ్ళీ ఇమిటేట్ చేసినారు కదా, మొన్నసారి ఎవరో గేమ్ది ఇమిటేట్ చేసినారు కదా, నూకరాజు ఈయన సిద్ధు కావాలని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే వాళ్ళు జడ్జీలు వచ్చి పిలిచి చేయండి అని అడుగుతారు కదా స్టేజ్ దగ్గర, అందుకని మాట్లాడుకున్నారు. అందుకని వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారనమాట. ఇంకా ప్రతి వారం వాళ్ళు ఏదో ఒకటి ఇమిటేట్ చేయడము, వీళ్ళు పిలిచడము జడ్జీల వాళ్ళు. ఇంకా ప్రతి వారం ఆమెకి మెచ్చుకుంటూ ఆమె డైలాగ్స్ అన్నీ అందరూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేపిస్తుంటే ఆమెకి ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళు ఓడిపోయిన దానికి జడ్జీలను ఏం చేస్తారండి, అందుకని వాళ్ళు మార్క్స్ తగ్గించారు ఈసారి. ఇంకా అందుకని నేను అంత కామెడీ చేశాను, నాకు ఇవ్వలేదు అని ఇంకా వాళ్ళకి చెప్తా ఉంది, పవన్కి వాళ్ళకి. యాక్చువల్లీ ఆమె కూడా బాధపడతా ఉంది, అంజలి కూడా నాకు తగ్గించారు అన్నట్లే బాధపడతా ఉంది. చూడండి ఇక్కడైతే నేను ఇందాక చెప్పాను కదా, చెప్తుంది శాండ్రాకి నేను గెలుస్తాను అంటే శ్రీముఖి చెప్పమనింది అనమాట. సోనియా చెప్పు మరి శాండ్రాకి ఏదన్నా డైలాగ్ అన్నట్టు అనింది. తర్వాత అయితే ఇంక ఈ ఫజిల్ గేమ్ స్టార్ట్ అయిందనమాట. ఫజిల్ గేమ్లో 20, 25, 30, 35 మార్క్స్ ఇస్తాము. గెలిచిన వాళ్ళకి 4 జంటలకి బాండ్ క్రెడిట్స్ అంటారు కదా, అవి ఇస్తామని చెప్పింది శ్రీముఖి. తర్వాత అందరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చినారని చెప్పినాను కదా. నటరాజ్ మాస్టర్ వాళ్ళ భార్యని ఆయన మీద ఎక్కించుకొని కొంచెం టెస్ట్ చేశాడు, మోయగలనా లేదా అని. అంటే వెయిట్ మోయాలి కదండి. ఇప్పుడు భార్యలు భర్తలను మోస్తారా, భర్తలని భార్యలు మోస్తారో వాళ్ళ హైట్ తగినట్లు ఇట్లా తాడు ఉంటుంది అనమాట. ఆ తాడు ముడులు వేసుకుంటూ రావాలన్నమాట వాళ్ళ లెంత్కి. ఆ గేమ్ చూపిస్తాను మీకు నెక్స్ట్, అది పిక్స్ తీశాను. ఆ తాడు అందాలి కదా, కొంతమంది పొట్టుకున్న వాళ్ళకైతే అందదు. కొంతమంది భర్తల మీదనే భార్యలు ఎక్కారు, భార్యల మీద భర్తలు ఎక్కారు. నూకరాజు అయితే వాళ్ళ భార్యని నూకరాజుని మోసింది. కొంచెం ఆ పాప స్ట్రెంత్ లాగా ఇట్లా ఫిజికల్గా బాగా ఆడుతుంది కదా, అన్నీ ఆమెనే చేపిస్తూ ఉన్నాడు నూకరాజు అయితే. ఇద్దాపు అంటూనే ఉన్నాడు. పాపం ఆ పిల్ల తిరిగి అన్నీ తెచ్చింది. మాట కంటే ఈ గేమ్లో నూకరాజు కంటే ఎక్కువ ఆసియానే ఆడింది. ఇంకా ఇక్కడైతే నటరాజు మాస్టర్ని జాన్ వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకా ఇద్దరు మిగిలిపోయారు కదా. ఇంకా ఇద్దరు మిగిలిపోయింటే మీ ఇద్దరు ఆడండి ఆ పొజిషన్ లాగా అని ఇంకా వాళ్ళిద్దరిని కరెక్ట్ 8 మెంబర్స్ ఉన్నారు కదా, అందుకని ఇంకా వాళ్ళిద్దరిని ఒక జంటలాగా ఆడమని చెప్పినారు. 2 మెంబర్స్ 2 పేర్స్ కదా, అందుకని. కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా బాగానే ఆడతారు కదండి గేమ్స్. ఫస్ట్ వీక్ నుంచి చూసుకున్నా కానీ వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్లోనే ఉంటారు ఎప్పుడు వాళ్ళ పేరు అయితే. అయినా కూడా ఆ కళ్యాణ్ మకంలో ఆనందం అనేది ఉండదు. ఫస్ట్ వచ్చేసరికి ఆయన నవ్వడు అసలు. మొన్న కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నామన్నా కానీ నవ్వట్లేదు అస్సలు కళ్యాణ్. ఇప్పుడైతే ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది ఒక 2-3 మినిట్స్లో. కొంతసేపు అయితే అందరు లవ్ మ్యాన్షన్లోకి అక్కడ పోయి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేది అవన్నీ అయితే నేను పిక్స్ తీయలేదండి. నాకు అక్కడక్కడ కొన్ని వీలైనట్టు తీశాను. ఎందుకంటే కొంచెం ముందుకు వచ్చేసాను అనుకో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ టీవీలో, నాకు చాలా విసుగు వస్తుంది. అందుకే బిగ్ బాస్లో అయితే అన్సీన్ వీడియోలు అట్లా పెడుతుంటే కదా నేను. ఇంకా ఈసారి ఇదే ఫస్ట్ టైం అండి నేను అట్లా టుడే ఎపిసోడ్ అని పెట్టడము. చాలాసార్లు పిక్స్ తీసి పెడదాం అనుకున్నాను కానీ పెట్టట్లేదు. మా పాప అయితే రివ్యూస్ అయితే చెప్తా ఉంది వీక్లీ వన్స్ 3-4 డేస్ అట్లా ఆమెకి వీలైనప్పుడు, ఎందుకంటే జాబ్లో బిజీ ఉంటుంది కదండి, వీలైనప్పుడు చెప్తా ఉంది. నేనైతే అందుకని ఈరోజు అన్సీన్ వీడియోస్ లాగా పిక్స్ తీసి బిగ్ బాస్ అన్సీన్ వీడియోస్ అని పెడుతుంటే కదా, అట్లే ఇది మామూలుగా టుడే ఎపిసోడ్ అని పిక్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఇప్పుడు అంతా ఫజిల్ గేమ్ అనమాట. ఫజిల్ ఇప్పుడు ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క పేరుది పిక్ ఉంటుంది.
దాన్ని మొత్తం పడగొట్టేశారు అన్నమాట. ఫస్ట్ పడగొట్టేసేయాల. ఆపోజిట్ వాళ్ళది, ఆపోజిట్ అని కాదు, వాళ్ళు పడగొట్టేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళది మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకోవాలన్నమాట. ఆపోజిట్ వాళ్ళు పడగొట్టేస్తారు. ఆ తాడుని ఇట్లా ఎక్కువ ఫోర్స్ చేసి లాగితే అది ఇట్లా ఊగినట్లయి పోయి దానికి తగులుతుంది అనమాట. చేతితో పగలగొట్టకుండా ఆ తాడుతోనే దాన్ని పగలగొట్టాలన్నమాట. ఫజిల్ మొత్తం కింద పడిపోవాలి. మీరు రాత్రి ఎపిసోడ్ చూసినప్పుడైతే మీకు అర్థమవుతుంది నీట్గా. ఇవి పిక్స్ కాబట్టి మీకు అంత నీట్గా అర్థమవుతా లేదో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఆ పిక్ మీకు. తాడుకి ఎట్లా ముడులు వేసారని చిన్న చిన్న తాళ్ళు ఇచ్చింటారు. అది ఫజిల్కి దూరం ఉంది కదా, ఫజిల్కి ఆ తాళ్ళు కట్టే దూరం ఉంది. అన్ని తాళ్ళు దానికి యాడ్ చేసుకుంటా చిన్న 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 తాళ్ళన్నీ యాడ్ చేసుకుంటా ముడులు వేసుకుంటూ రావాలి. లాస్ట్ దానికి ఇంత ఇసుకలాగా ఒక మూట కట్టింటారు. ఆ వెయిట్కి ఆ ఇసుక మూటని పోయి దాన్ని కొట్టాలన్నమాట ఫజిల్ది. అది మొత్తం పడిపోతుంది కదా, అంత లోపల వాళ్ళు సర్దుకోవాలన్నమాట పడిపోయినది. చూడండి ఇప్పుడైతే తాళ్ళు అన్నీ మూడేస్తున్నారు చూడ. అవన్నీ కొంతమందికి అయితే అవి మూడు లేనికి రాదండి, రాలేదు, మాటి మాటి కూడిపోతున్నాయి. కింద నిలబడి కూడా వేయకూడదని చెప్పింది. పైన ఒక మనిషి మీద ఒక మనిషి ఎక్కి వాళ్ళ పేరు మీద ఎక్కే భార్య భర్తనైనా ఎక్కించుకోవచ్చు, భర్త భార్యనైనా ఎక్కించుకోవచ్చు. వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళ ఇష్టం అది. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు అయితే ఒకసారి దిగినాకనే కిందనే ముడులు వేసినారు. ఆ శ్రీముఖి అయితే చూడలేదు, సైడ్కి నిలబడి వేసుకుంది. ఆ శ్రీముఖి ఒక్కొక్కసారి లీవ్ చేస్తుందేమో సిద్ధు సోనియా వాళ్ళని అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళని అంజలి పవన్ వాళ్ళని అయితే పాపం ఎప్పుడు పట్టి పీడిస్తుంటుంది శ్రీముఖి. అంజలి 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 అని పట్టింటుంది ఎందుకో ఏమో కానీ. సిద్ధు సోనియా వాళ్ళని అప్పుడు లాస్ట్ సారి గేమ్లో కూడా అట్లే చేసింది కదండి. వాళ్ళ వాళ్ళ ఆమె అభిమానికి వాళ్ళు చెప్పినారు కదా, ఇట్లా తల పాపది బొమ్మది వెనక్కి పోయింది అన్న కూడా వాళ్ళనే ఫస్ట్ మార్క్ ఇచ్చింది అప్పుడు కూడా. ఇప్పుడు కింద నిలబడిన వాళ్ళకైతే తీసేసింది అనమాట. ఎవరికో నటరాజ్ వాళ్ళకో భానుజాన్ వాళ్ళకి, భానుజాన్ వాళ్ళని కూడా అట్లే పీక్క తింటుంటుంది. వాళ్ళు కూడా ఏమన్నా చిన్న తప్పు చేస్తే పట్టుకుంటుంటుంది. మరి సిద్ధు సోనియా వాళ్ళు చేసినప్పుడైతే పట్టించుకోదు. కింద నిలబడి మూడులో వేయకూడదు అనింది. నాకైతే బాగా క్లియర్గా అనిపించింది. మా పాప కూడా అనింది, చూడు మమ్మీ వాళ్ళని అయితే వదిలేసింది శ్రీముఖి అని. ఆ జడ్జీలు వాళ్ళంతా ఎవరైనా ఒకరిని పడితే వాళ్ళనే పట్టింటారు అనమాట. ఏంటో నాకు అసలు ఈ జడ్జిమెంట్ అర్థం కాకుంది. శ్రీముఖి యాంకరింగ్ నచ్చట్లేదు. సిద్ధు సోనియా అయితే కింద నిలబడి బాగా అది సైడ్ లెక్క కొంచెం దాని దాపు నిలబడి వేసుకుంది ముళ్ళు. ఆమెనైతే చూడలేదు. వేరే వాళ్ళనైతే ఎవరినో మరి నాకు సరిగ్గా గుర్తులేదు, భానుజాన్ వాళ్ళనో నటరాజ్ మాస్టర్ వాళ్ళని ఎవరినో కానీ కింద నిలబడినారు. మీరు కింద నిలబడి ముడులు వేయకూడదు, తీసేయండి, ఒక తాడు తీసేయండి, ఒక తాడు తీసేయండి, పైన మీ పేరు పైన ఉన్నప్పుడే మీరు వేయాలి ముళ్ళు అని పట్టింది. వాళ్ళనైతే తీపిచ్చింది. మరి సిద్ధు సోనియా వాళ్ళని కూడా తీపియాలి కదండి. అయినా వాళ్ళని గెలవలేదులేండి సిద్ధు సోనియా వాళ్ళు. ఆ శ్రీముఖి అట్లా అనమాట, చూస్తే ఒకరినే చూస్తుంటుంది, మిగతా వాళ్ళని చూడదు. ఆమెకి ఒకవేళ చేత కాకుంటే మానిటర్స్ని వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా చూడడానికి. వాళ్ళంటే వీళ్ళు చూస్తే కినా వాళ్ళకి స్ట్రాటజీ అర్థమైపోతుంది. గేమ్ అంటే గేమ్ స్ట్రాటజీ. మాస్క్ మెన్లో ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ వర్కర్స్, మా టీం అంటుంటుంది కదా, వాళ్ళని పెట్టి ఒక్కొక్క జంటకి ఒకరిని చూస్తే పెట్టాలి కదండి. ఆమె నలుగురిని చూసుకోలేకపోతే ఒకవేళ ఎప్పుడో ఒకసారి మాత్రమే చూస్తుంది అందరినీ. ఒక్కొక్కసారి ఇంకా ఆమె ఎవరిని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుందో వాళ్ళని మాత్రమే పట్టింటుంది. సిద్ధు సోనియా వాళ్ళని చాలాసార్లు అట్లా వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా చూసి చూడకుండా వదిలేస్తున్నారు ఎందుకో. ఆ జడ్జీలు కూడా అంతే, వాళ్ళని ఒకటే పైకి ఎత్తేస్తున్నారు అన్నమాట సిద్ధు సోనియాని. నాకేమనిపిస్తుంది, ఏమన్నా నెక్స్ట్ బిగ్ బాస్ తీసుకోవాలనుకుంటున్నారో దేనికో కానీ వాళ్ళని ఒకటే అంత పొగుడుతున్నారు, అట్లా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎంతో ఎక్కువ చేస్తేనే లైట్గా దండిస్తారు, ఇంకా లేకుంటే లేదు. వాళ్ళు చిన్నది ఆడితేనే వాళ్ళని అప్రిషియేట్ చేసేది ప్రతిసారి. పోయినసారి అయితే వాళ్ళది పెళ్ళి అయిందని చెప్పి ఒక ఎపిసోడ్ మొత్తం వాళ్ళది చేసుకున్నారు సిద్ధు సోనియా వాళ్ళది. అబ్బా నువ్వు ఎంత బాగా జడ్జిమెంట్ ఇస్తున్నావమ్మా అని ఒక జడ్జిలాగా కూర్చోబెట్టి మళ్ళీ ఆమెకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు అనమాట సిద్ధు సోనియా వాళ్ళకి. నువ్వు ఎంత బాగా మెచ్యూర్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నావు సోనియా అని అంతగా మెచ్చుకుంటున్నారు. ఈ శ్రీముఖి కూడా క్యూట్ కపుల్ అనుకుంటా వాళ్ళనే వాటి ఉంటుంది ఎప్పుడు. మరి వాళ్ళ కింద నిలబడి తాడికి మూడేసుకున్నారండి 2-3. మరి వాళ్ళని ఎందుకు చూడలేదు? ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి సరిపోయారు, లేకుంటే గెలిచింటగినా మిగతా వాళ్ళకి గెలిచినారని చెప్పింది అనుకో శ్రీముఖి, వాళ్ళకి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగదు కదా. ఆటికైనా కూడా
అంజలి వాళ్ళకి పైననే ఇచ్చిందనమాట మార్క్స్. అంజలి అంటుంది, నాకు అనిపించింది నాకంటే తక్కువ టైంలో ఫినిష్ చేశారు సిద్ధు సోనియా వాళ్ళు, కానీ నా పేరే చెప్పింది శ్రీముఖి అని ఆమె కూడా అంజలి పవన్ కూడా బాధపడింది అనమాట. అట్లా కావాలని చేస్తూ ఉంది శ్రీముఖి. చూడండి ఇక్కడైతే జాను వాళ్ళు. దీంట్లో అయితే నూకరాజు అయితే ఆసియా మీదనే ఎక్కాడనమాట పైన. పాపం ఆ పిల్ల అయితే బాగానే వెయిట్ మోస్తుంది. యాక్చువల్లీ జెంట్స్కి ఎక్కువ స్టామినా ఉంటుంది కదా మోయడానికి, కానీ ఆ పిల్ల మీదనే ఆయన ఎక్కి తాళ్ళు కట్టినాడు. ఇంకా వాడు అన్ని కొంచెం ఈజీ తీసుకుని ఆమెకి కష్టం ఇస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మాడికి అప్పుడు కడితేప్పుడు అది కూడా తాళ్ళు తేప ఇద్దాపో అని ఆమెను తిప్పుతా ఉన్నాడు. ఫిజికల్గా బాగా కొంచెం ఎక్కువ ఆమెని యూజ్ చేసుకుంటాడు నూకరాజు. యాక్చువల్లీ నూకరాజు మీదనే ఆమెను ఎక్కిపోయచ్చు కదండి ఆసియాని, కానీ ఆసియా మీదనే నూకరాజు ఎక్కాడు. నాకైతే పాపం అనిపించింది. ఆ పిల్ల ఫిజికల్గా బాగా చేస్తుంది, ఇంకా ఫుల్ వాడుకుంటున్నాడు. అందరు జంటలు అయితే వాళ్ళ భర్తల మీద భారాలు ఎక్కారు. ఫస్ట్ ఆసియా మీద ఒక్కటే నూకరాజు ఎక్కినాడు. మళ్ళీ అంతసేపు వెయిట్ మోసింది కదా, మోసిన తర్వాత కూడా ఆసియాకే చెప్తున్నాడు ఇద్దాపో అని ఆమెను ఇంకా పరిగెత్తిస్తూనే ఉన్నాడు. తాడుదాపో అనుకుంటా ఒక చోటనే కదలకుండా ఉన్నాడు. మొత్తం ఆసియాకే చెప్పి చేపిస్తున్నాడు. ఇంకా ఆ పిల్ల బాగా ఆడుతుంది లేని ఇంకా మొత్తం యూజ్ చేసుకుంటున్నాడు. పాపం కొంచెం వాడు కూడా ఉరికి తెచ్చుకోవచ్చు కదండి తాళ్ళు అవి. ఆడికి చెప్తున్నాడు ఆసియాకి, అది తేపో అని ఒక్క నిమిషం ఉండనికున్నాడు. అంతసేపు యాక్చువల్లీ వెయిట్ మోస్తుంది. ఒక లేడీ ఒక జెంట్స్ ఒక అబ్బాయిని మోయాలంటే ఆమెకి స్టామినా ఉండాలి కదండి. ఇంకా చేస్తుంది లేని అట్లే చేయించుకుంటున్నాడు. అట్లే ఇంకా ఆ పాప కూడా గేమ్ కోసం అట్లే ఆడుతుంది. అన్నీ తీసుకొచ్చింది, కానీ ఫస్ట్ అంత పాపం కష్టమన్నా కానీ ఆసియా బాగా ఆడుతుంది కదా, ఇంకా నూకరాజు కూడా బాగా ఆడతాడు కాబట్టి ఇద్దరు ఫస్ట్ వాళ్ళే గెలిచారనమాట. దీంట్లో కూడా ఫిజికల్గా ఏది వచ్చినా మ్యాక్సిమం 99% నూకరాజు ఆసియాని గెలుస్తున్నారు. ఫస్ట్ సెకండ్లో కొంచెం, తర్వాత నెక్స్ట్ వసంతి వాళ్ళు ఉంటున్నారు. దీంట్లో అయితే ఫస్ట్ నూకరాజు ఆసియా గెలిచారండి. సెకండ్ అయితే నటరాజ్. ఫస్ట్ ఒక బ్యాచ్ పెట్టారు కదా నలుగురు పేర్స్కి, ఆ 4 మెంబర్స్లో నూకరాజు ఆసియా ఫస్ట్ వచ్చారు. మళ్ళీ 4 మెంబర్స్కి ఒకసారి పెట్టారు. దాంట్లో అయితే నటరాజ్ మాస్టర్ నీతు గెలిచారనమాట. 4 మెంబర్స్కి ఒకసారి పెట్టారు కదా, అందుకని టూ టైమ్స్ పెట్టారనమాట వాళ్ళు. ఎందుకంటే ఆ సెట్టింగ్స్ అవన్నీ 8 మెంబర్స్కి ఒకటేసారి అరేంజ్ చేసుకోవాలంటే బిగ్ బాస్ లెక్క అట్లా కొంచెం వీళ్ళకి కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఏమో నాకు తెలియదు, కానీ 4 మెంబర్స్కి డివైడ్ చేసి పెట్టారు. ఈ సిద్ధు సోనియా వాళ్ళైతే ఇదైతే ఇంకా ఆడలేకపోయినారు. వాళ్ళైతే ఫిజికల్గా ఎక్కువ ఆడలేరు కదండి, ఉత్తమ ఆటలే వాళ్ళిద్దరు. ఒకరి మీద ఒకరు పడుకుంటా పొద్దుముకులు ఒకరి మీద ఒకరు పండుకొని చూడలేక విసుగు వచ్చిపోతుంది. ఇద్దరు 8 years, మాది 8 years లివింగ్ రిలేషన్షిప్ అంటారు. ఇంకా పెళ్ళి చేసుకోనికి ఏమండి, పెళ్ళి చేసుకోవచ్చు కదా. ఇక్కడ అన్ని పెళ్ళి కానీ జంటలు ఉన్నారు నాకు తెలిసి. ఎవరు ఇప్పుడు అంజలి, పవన్, నీతు, జాను 3 మెంబర్స్ అనుకుంటా అక్కడ పెళ్ళైన వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళంతా పెళ్ళి కాని వాళ్ళే. మీరు అభిమానికి ఆయన సెకండ్ మ్యారేజ్ అంటది, మిగతా వాళ్ళంతా లివింగ్ రిలేషన్షిప్ అంట. ఈ నీతు ఏమో మా ఆయన ఆల్రెడీ వేరే ఆయనతో తిరిగినాడు, అయినా నేను నడుచుకున్నా, పెళ్ళి కాకముందే తిరిగిన. ఏం జంటలు ఏమండి మాకు అర్థమే కాకుండా అసలు. ఊరికే పొద్దు ఒక చూస్తున్నాం అంతే. మాకి ఇంకేదో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా అని టైంపాస్కి చూడాల్సిందే. 8 రకాలు 8 జంటలు 8 రకాలు ఉన్నారు. ఈ సిద్ధు సోనియా అయితే 8 years లివింగ్ రిలేషన్షిప్ అంట. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కూడా బుద్ధి లేకుండా ఒకరి మీద ఒకరు పడుతుంటారు అసహ్యంగా, చూడలేక విసుగు వస్తుంటుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. కనీసం డ్రెస్ సెన్స్ కూడా ఉండకుండా బిహేవ్ చేస్తున్నారు. మీరు అభిమానిక వాళ్ళు అట్లే 17 years ఓల్డ్ బాబు ఉన్నాడు నాకు అంటది. ఇంకా బయట ఇన్స్టాల్ అయితే ఆమె పిక్స్ చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి అనుకోండి. బయట గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడము, అభిమానిక వాళ్ళది. మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క ఆదర్శ జంటలాగా మాట్లాడుతుంటారు, అది నచ్చదు నాకు. ఏదో సక్సెస్ఫుల్ అయ్యి బయట మంచిగా సాధించిన వాళ్ళైతే వీళ్ళు తీసుకోవాలా 8 జంటల్ని.
సగానికి సగం మంది లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, సెకండ్ వైఫ్తో తిరిగిన వాళ్ళు, అసలు ఏమి ఆదర్శమైన జంటలను తీసుకొచ్చారో కానీ 8 మందిని నాకు అర్థమే కావట్లేదు. ఈ నూకరాజు ఆసియా వాళ్ళు కూడా అది పల్లెటూర్లలో పొలానికి పోతారు, అది ఇది అంటారు. మళ్ళీ పల్లెటూరులో ఇట్లా లివింగ్ రిలేషన్షిప్ ఉంటే ఒప్పుకుంటారండి చెప్పండి? అక్కడ ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది మాత్రం గుర్తురాదా వాళ్ళకి? ఆ పిల్లని అయితే పెళ్ళి కాకముందే అడుగుతుంటాడు, అవన్నీ చేస్తుంటాడు కదా నూకరాజు ఆసియా వాళ్ళైతే. మరి మా ఓడు అనుకుంటా చీపుగా మాట్లాడుకుంటారు పల్లెటూరులాగా. పల్లెటూరులో ఒప్పుకుంటారండి పెళ్ళి కాకముందే ఒకే ఇంట్లో 8 years నుంచి అంట రిలేషన్షిప్. ఇంకా 8 years నుంచి రిలేషన్షిప్, వీళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు 7 years నుంచి ఇట్లా చెప్పారు కదా. ఇంకా మరి పెళ్ళి చేసుకోనికి ఏమంటే తాళి ఒకటే తక్కువ కదా. ఆ పరిష్ వాళ్ళు కూడా అంతే, పెళ్ళి చేసుకున్నామని ఇన్నేళ్ళు ఎంతమంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అదంతా, మీరు ఎందుకు పెళ్ళి చేసుకున్నారు చేసుకోండి అని. పెళ్ళి చేసుకోనికి ఏముందండి, ఇంకా అంత మొత్తం ఆల్రెడీ మొత్తం తెలిసిపోయింది కదా. ఇంకా అవన్నీ ఎందుకు లేండి, అది పక్కన పెట్టేసి గేమ్కి వచ్చేద్దాము. చూడండి ఇక్కడైతే నటరాజ్ మాస్టర్ గెలిచాడు కదా, అది చెప్తున్నాడు. భాను జాను వాళ్ళైతే ఏమన్నారంట, ఒకసారి భాను ఉండి నువ్వు ఆడలేవు మాస్టర్ అని ఏదో అంటే, నేను గెలిచి చూపిస్తాను అని చెప్పి భాను మీదనే గెలిచాను అని ఇంకా చెప్తున్నాడు గ్రేట్గా. అప్పుడు నీతు కూడా వాళ్ళ భర్తకి వెళ్ళి హ్యాపీగా చూస్తూ ఉంది, చెప్తా ఉంటే ఒక్కొక్కసారి కూర్చోబెట్టి మళ్ళీ చేపిస్తారు కదా. ఇక్కడైతే మా సాండ్రా ఆమె ఎందుకో మళ్ళీ బాధపడుకుంటూ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఏడుస్తుంది అనుకుంటా, కొంచెం లైట్గా ఏడుస్తుంటే వీడు మాటల మధ్యలో చెప్పాను కదా ఆమె మీద పడిపోతూ ఇట్లా వాలిపోతూ ఉంటాడని. చూడు ఇప్పుడు కూడా ఆమె మీద పడిపోతుంటాడు. ఒక్కసారి కూడా స్ట్రైట్గా కూర్చోడు, స్ట్రైట్గా నిలబడాడు. ఆమెను కిస్ చేసుకుంటా ఎప్పుడు ఆమె వెంపట పడి ఉంటాడు కదా గలీజ్గా. చూడలేక చస్తున్నా నేను, ఏం షోనో ఏమో. మా పాప చూస్తున్నా నేను తిడుతూ ఉంటా, ఏం వాసవి అంత రాత్రి కూడా మేల్కొని చూసి అంత ఏముంది దాంట్లో. బిగ్ బాస్ అనేది కొంచెం చూడబుద్ధి అవుతుంది. ఇక్కడ అంత జంటలు చూడండి, ఎప్పుడు ఆమె మీద పడిపోకుండా ఇట్లా కళ్ళ నీళ్ళు ఏడుస్తుంటే తుడుచుకుంటా, ఆమెను మాటల మధ్యలో కిస్ చేసుకుంటా. ఫస్ట్ భార్యలు ఫస్ట్ పవిత్రంగా ఉన్న వాళ్ళైతే ఏమో అనుకోవచ్చు. ఆమె కూడా మహేష్ సాండ్రా వాళ్ళు కూడా ఫస్ట్ భర్తను వదిలేసిందంట, ఈమె విన్ చేసుకుందంట. ఎక్కడ దొరికారో కానీ ఈ మాటి వాళ్ళకి జంటలు అందరు వింతగా ఉన్నారు. చూడండి ఇక్కడైతే మళ్ళీ ముగ్గురు అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పాను కదా సిద్ధు సోనియా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని. ఏ రకంగా బాండ్ క్రెడిట్స్ ఇచ్చారు మాకు, నేను అంత కామెడీ చేశాను, వీక్లీ అంతా నాకు ఇంతే ఇచ్చారు అని సిద్ధు సోనియా బాధపడతా ఉంది జడ్జీల గురించి మాట్లాడుకుంటా. మళ్ళీ గెలిచిన వాళ్ళని అందరినీ మధ్యలో కూర్చొని కూడా మాట్లాడుతుంటారు కదండి. అందుకే నటరాజ్ మాస్టర్ అయితే అన్నాడు, నన్ను అన్న వాళ్ళ మీదనే గెలిచి చూపించాను అని చెప్పాడు. ఇంకా వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారనమాట. కనీసం కొంచెం ముందు స్టేజ్కి వచ్చాం కదా, రెండోసారి వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్లో అని అనుకుంటున్నారు. సంధ్య బ్రిట్టో వాళ్ళు కూడా రాలేదు, కనీసం పరి వాళ్ళు పోయినప్పుడన్నా సంధ్య బ్రిట్టో వాళ్ళు వచ్చింటే బాగుండే. వీళ్ళు రాకుంటే సంధ్య బ్రిట్టో వాళ్ళన్నా పిలుస్తుండ్రి. వీళ్ళు మరి రికమెండేషన్స్ వచ్చారో ఎందుకో ఏమో కానీ మళ్ళీ వచ్చారు మహేష్ సాండ్రా వాళ్ళు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఎందుకు ఆ మహేష్ అయితే మాట్లాడుతుంటాడు ఏం అర్థం కాదు, గొంతులో వాయిస్ పైకే రాదనమాట, లోపల మాట్లాడుతుంటాడు. ఇక్కడైతే చూడండి ఆమీర్ అభిమాని కవర్ బయట కూర్చున్నారు. నూకరాజు వాళ్ళని సేవకులా డిసైడ్ చేసుకున్నాడు కదా, ఆమె డ్యాన్స్ చేసి అలరిస్తుంది అనమాట రాజు రాణి వాళ్ళని, నూకరాజు వాళ్ళని. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో చిన్నపిల్లలాగా గౌన్ వేసుకొని. ఈ నూకరాజు చూడండి పైన ఇట్లా స్టిక్ లాగా పట్టుకొని మహారాజులాగా ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ సారి అయినప్పుడేమో ఇంత చేయకుండా వీణ కూడా సిద్ధు సోనియా వాళ్ళలాగా ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు ఏమో కానీ ఇంకా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసినాడు ఈ నూకరాజు కూడా. ఆమె డ్యాన్స్ వేసుకుంటా చిన్నపిల్లలాగా మీరు అభిమానిక ఆమె అయితే ఇన్స్టాలో కొడుకుతో చేసింది రీల్స్. కొడుకుతో చేసేవి వేరే ఉంటాయండి రీల్స్, భర్తతో చేసేటివి వేరే ఉంటాయి. కొడుకుతో ఏం చేయాలనో తెలియదు, ఆమెకి భర్తతో ఏం చేయాలనో తెలియదు. ప్రతి ఒక్కరు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఏమన్నా ఆదర్శమైన జంటలను తెచ్చింటే బాగుండే. ఈ మాటి వాళ్ళు ఏదో బిగ్ బాస్ వాళ్ళు అలా గేమ్ పెట్టారని వీళ్ళు ఇది పెట్టుకున్నారు వాళ్ళ ఇష్టమైన జంటలను తెచ్చి. ఒకసారి ఆమెకు చూడండి రీల్స్ ఎంత ఘోరంగా కొడుకుతో చేసిందో రీల్స్. భర్తతో చేసేటివి లవర్తో చేసేటివి వేరే ఉంటాయి అన్నమాట రీల్స్. ఆ మాత్రం సెన్స్ లేకుండా చేసింది. మళ్ళీ ఇంటెలిజెన్స్లో నేను 5th వచ్చాను ఆల్ ఇండియాలో ఏదో చెప్తా ఉంది.
ఎవరికి వాళ్ళు అంటే అటువంటి వాళ్ళకి సమాజంతో పని లేదనుకోండి, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు రీల్స్ చేసుకుంటారు. ఈ మాటి వాళ్ళు తెచ్చినాడు చూడు ఆదర్శమైన జంటలు 8 మందిని, 8 మందో 10 మందో ఎంతమందో లేండి. బాయ్ అండి.